everybody, this is Sahiti and welcome back to my channel. So ee video lo I'm going to share something that's extremely useful for travelers. So తరచుగా ట్రావెల్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడే ఆర్గనైజర్స్ ని నేను మీతో ఇవాళ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. స్కిన్ కేర్ అన్ని పెట్టుకోవడానికి ఒక బ్యాగ్ కావాలి, మేకప్ అన్ని పెట్టుకోవడానికి ఒక బ్యాగ్ కావాలి, అండ్ క్లోత్స్ కూడా కొంచెం నేను సెగ్రిగేట్ చేసుకుని ప్యాక్ చేసుకోగలిగితే నాకు ఇంకొంచెం ఈజీ అవుతుందేమో ట్రావెలింగ్ టైంలో అనిపించింది. సో వాటికి తగ్గట్టు నేను బ్యాగ్స్ ని పర్చేస్ చేశాను అమెజాన్లో. సో ఒకదాని తర్వాత ఒకటి మీకు చూపిస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ నేను వాష్ బ్యాగ్స్ చూపించబోతున్నాను. సో ఈ బ్యాగ్స్ అన్నీ ఒక సెట్గా మనకు వస్తాయి అనమాట. నేను నా దగ్గర ఏ బ్యాగ్స్ అయితే బయటకు కనిపిస్తున్నాయో అవి తీసి మీకు చూపిస్తున్నాను. బట్ ఎన్ని బ్యాగ్స్ వస్తాయి, సెట్ ఆఫ్ హౌ మెనీ బ్యాగ్స్ మీకు వస్తాయి అనేది నేను పక్కన స్క్రీన్ మీద చూపిస్తాను. అండ్ ఆల్సో ఐ ప్రొవైడ్ ద లింక్స్, సో యూ కెన్ ట్యాప్ ఆన్ దెమ్ అండ్ యూ కెన్ చెక్ అవుట్ ద ప్రోడక్ట్. ఓకే, సో ఫస్ట్ నేను వాష్ బ్యాగ్స్ని చూపిస్తున్నాను. సో దిస్ ఇస్ హౌ ద బ్యాగ్ లుక్స్. సో ఇది వాష్ బ్యాగ్ అనమాట. ఇది ఏంటంటే ఇది ప్లాస్టిక్ అనుకుంటా. సో వెనెవర్ యూ పుట్ సంథింగ్, బ్రషర్స్ లేదా టంగ్ క్లీనర్స్ లేదా కండిషనర్స్, షాంపూస్ ఇలాంటివి మనం ట్రావెల్ చేసినప్పుడు యూజ్ చేసిన తర్వాత కొంచెం తడిగా ఉంటాయి. నార్మల్ బ్యాగ్స్లో పెడితే అవన్నీ కూడా తడైపోతాయి. ఇందులో పెడితే మటుకు ఆ మాయిశ్చర్ అనేది దీనికి బ్యాగ్కి అంటుకోదు అనమాట, అండ్ వేరే బ్యాగ్స్కి కూడా స్ప్రెడ్ అవ్వదు. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్. సో ఈ బ్యాగ్ పెద్ద బ్యాగ్. ఈ బ్యాగ్ కాకుండా డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ని అందులో అకామిడేట్ చేసుకోవడానికి డిఫరెంట్ సైజెస్ బ్యాగ్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ సంథింగ్ దట్స్ వెరీ యూస్ఫుల్. ఇందులో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో డెఫినెట్లీ గివ్ ఇట్ అ ట్రై. నేను ఇందులో 3 బ్యాగ్స్ ఇప్పుడు ఉన్నాయి నా దగ్గర, మిగతావి నా ట్రాలీస్లో ఉన్నట్టున్నాయి. సో ఉన్న బ్యాగ్స్ మీకు చూపించేస్తాను. ఇది పెద్ద బ్యాగ్. అండ్ దెన్ దిస్ ఇస్ సంథింగ్ దట్స్ మీడియం. ఇందులో నేను నా ఎలక్ట్రిక్ టూత్ బ్రషెస్ ఇవన్నీ పెట్టుకున్నాను. కండిషనర్స్, చిన్న ట్రావెల్ సైజ్ కండిషనర్స్ ఉంటాయి కదా, సో అవన్నీ పెట్టుకున్నాను. యా, అండ్ దర్ ఇస్ అనదర్ వన్. ఇది చిన్న బ్యాగ్ అనమాట. ఇందులో నేను కండిషనర్స్, షాంపూస్ ట్రావెల్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి ఇవి సెట్టింగ్ స్ప్రేస్, హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రేస్ ఇలాంటివన్నీ ఈ వాష్ బ్యాగ్, చిన్న వాష్ బ్యాగ్లో పెట్టుకున్నాను అనమాట. సో దిస్ ఇస్ సంథింగ్ దట్స్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్. అంటే మీరే కాదు, మీ ఫ్యామిలీకి కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా యూనో ఇందులో అకామిడేట్ చేయొచ్చు. ట్రావెల్ చేసే వాళ్ళకి, లేకపోతే ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి, లేదా కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు కూడా ఇప్పుడు మన ఇంటికి ఇంకా అత్తగారు వాళ్ళ ఇంటికి తిరుగుతూ ఉంటాం కదా, సో మనకు కూడా కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ బ్యాగ్ ఈస్ ఫర్ స్కిన్ కేర్. సో స్కిన్ కేర్లో నేను బేసిక్గా వాడేది ఓన్లీ మాయిశ్చరైజర్ అండ్ లిప్ బామ్, నైట్ టైం యూజ్ చేసేది. సమ్ టైమ్స్ ఐ గో ఫర్ కెమికల్ ఎక్స్ఫోలియేషన్, సమ్ టైమ్స్ ఐ గో ఫర్ సీరమ్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. బట్ నార్మల్లీ అయితే మిగతా థింగ్స్ మనం కొనుక్కుంటాం కదా, ఈ షీట్ మాస్కులు కానీ, లేకపోతే వీక్లీ వన్స్ కానీ, 2 weeks ఒకసారి వాడే థింగ్స్ కానీ ఎక్కువ అంటే మనం ఎదురుకుండా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఒక బ్యాగ్లో పెట్టేసుకుంటే బెటర్. సో రోజు వాడే ఆ 2 items బయట ఉంచుకొని మిగతా అన్ని ఇలాంటి బ్యాగ్స్లో పెట్టుకోవడం బెస్ట్ థింగ్ అనమాట. సో నేను అందుకనే ఈ బ్యాగ్ పర్చేస్ చేశాను. అండ్ దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. నాకు ఫ్లోరల్ ప్రింట్ చాలా నచ్చుతాయి. సో దీనికి 2 compartments ఉన్నాయి. పై కంపార్ట్మెంట్లో ఇలా నేను షీట్ మాస్క్స్, ఇక్కడ ఇలా షీట్ మాస్క్స్ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడేమో సన్ స్క్రీన్స్ ఇవన్నీ పెట్టుకున్నాను, లిప్ బామ్. సో ఈ కింద కంపార్ట్మెంట్లో నేను నార్మల్గా ఏంటంటారు సీరమ్స్, ఎసెన్స్లు ఇలాంటివి వన్స్ ఇన్ వైల్ యూజ్ చేసేది, రోజు యూజ్ చేయడానికి ఓపిక లేనివి ఇందులో పెట్టేసుకున్నాను. కాటన్ ప్యాడ్స్ ఇవన్నీ అనమాట. దట్స్ అబౌట్ దిస్ బ్యాగ్. అండ్ ఇవి నేను యూజ్ చేయడం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 1.5 months to 2 months అవుతుంది అనుకుంటా. నేను బెంగళూరులో తీసుకున్నాను. బెంగళూరులో ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా, సో అప్పుడు తీసుకున్నాను. అండ్ దెన్ అక్కడి నుంచి నేను ఇంటికి షిఫ్ట్ అయిపోయాను. ఇక్కడ నుంచి మళ్ళీ పెళ్లి టైంలో అటు ఇటు షిఫ్ట్ చేస్తూ ఉన్నాను. సో ఆల్ దిస్ వైల్ దిస్ వాజ్ వెరీ గుడ్. ఎక్కడ ఒక చిరుగు కానీ, లేకపోతే ఎక్కడ ఒక ఇన్కన్వీనియన్స్ ఏది లేదు. సో యా, డెఫినెట్లీ గివ్ దిస్ ఎ ట్రై. నేను లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను. ఈ ఫ్లోరల్ డిజైన్లో కూడా ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూ నీడ్ దెమ్ యూ కెన్ చెక్ దెమ్ అవుట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాగ్స్. అంటే ఇప్పుడు మనకి బట్టలకి పెట్టుకోవడానికి, బట్టలన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇలాంటి బ్యాగ్స్ తీసుకున్నాను, నెట్టెడ్ బ్యాగ్స్. అంటే మనకి నెట్ నుంచి కనిపిస్తుంది ఇందులో ఏమున్నాయని. సో ఇందులో కూడా చాలా బ్యాగ్స్ ఇచ్చారు వెరీ రీజనబుల్ ప్రైస్కి. ఆల్మోస్ట్ ఒక 12 bags, 6 bags ఇచ్చాడు. సో చాలా 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 కన్వీనియంట్గా అనిపించింది నాకైతే. ఇందులో అన్ని కుర్తీస్ పెట్టుకున్నాను నేను. అండ్ ఇలాంటి ఈ రెక్టాంగిల్ బ్యాగ్, చిన్న బ్యాగ్లో అన్ని దుపట్టాస్ పెట్టుకున్నాను. అలా ఇంకొక ఖాళీ బ్యాగ్ చూపిస్తా చూడండి మీకు. సో ఇది ఖాళీ బ్యాగ్ అనమాట. ఇందులో అన్ని చిన్న థింగ్స్ ఉంటాయి కదా, అంటే క్రాప్ టాప్స్
అలాంటివన్నీ ఇలాంటి బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు. చాలా కన్వీనియంట్గా అనిపించింది. అండ్ ట్రావెల్ చేసే వాళ్ళకి దిస్ ఇస్ మస్ట్ హ్యావ్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే పెట్టుకోవడం మనం అన్నీ చాలా ఆర్గనైజ్డ్గా నీట్గా మడత పెట్టి ఫోల్డ్ చేసి పెట్టుకుంటాం. క్లోత్స్ ఓపెన్ చేసినప్పుడు అన్నీ తీసేసి ఇదా అని చెక్ చేసుకుంటాం. సో ఇఫ్ యూ హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ ఆర్గనైజర్స్ యూ నో వే టు గో. దుపట్టా కావాలంటే ఈ బ్యాగ్లో ఉంది, ఓపెన్ చేసుకుంటాం, దుపట్టా తీస్తాం, క్లోజ్ చేస్తాం, మళ్ళీ తీసుకెళ్ళి అక్కడే పెడతాం. సో ఐ ఫీల్ లైక్ దీస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ కన్వీనియంట్, యూస్ఫుల్ అండ్ డెఫినెట్లీ గివ్ ఇట్ అ ట్రై. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి సంథింగ్ దట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో ఈ బ్యాగ్ చూడ్డానికి ఏదో ఒక కార్పొరేట్ బ్యాగ్లో ఉంది కదా, కానీ చాలా ఫార్మల్ బ్యాగ్గా కార్పొరేట్ బ్యాగ్గా ఉంది కదా, కానీ ఇది ఒక మేకప్ బ్యాగ్ అనమాట. సో ఇది కావాలంటే మనం ఈ పర్టికులర్ బెల్ట్ని తీసేసి నార్మల్గా వాడచ్చు, లేదంటే యూ కెన్ యూజ్ దిస్ యాజ్ అ స్లింగ్ బ్యాగ్. అండ్ లోపల ఉన్న పార్టిషన్స్ కూడా యూ కెన్ ఎయిదర్ రిమూవ్ ఆర్ పుట్ దమ్ అండ్ యూజ్ ఇట్ లైక్ అ మేకప్ బ్యాగ్. సో ఇదనమాట. నేను పక్కన మీకు వీడియో షేర్ చేస్తాను లైక్ హౌ ఐ ఆర్గనైజ్ దమ్ అని. ఇందులో ఎలా పడితే అలా పెట్టేశాను ఇక్కడ, ఎందుకంటే రిసెప్షన్ అయింది కదా, రిసెప్షన్ అయిన తర్వాత ఆ మెడ్లో అవి నెక్ పీసెస్ అవి తీసేసి అన్నీ ఇందులో ఇలా పెట్టేసి మామూలుగా సర్దేసి పడేసాను. సో ఇప్పుడు అంత ఆర్గనైజ్డ్గా లేదు, బట్ జనరలీ మంచిగా పెట్టుకున్నాను. ఇక్కడ సేమ్ మేకప్ స్కిన్ కేర్ బ్యాగ్లో చూపించినట్టు ఇక్కడ బ్రషెస్ అవి పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ ఉంది. అండ్ ఇక్కడ కూడా షీట్ మాస్క్ కానీ లేకపోతే మేకప్ రిమూవర్ వైప్స్ కానీ ఏదైనా టిష్యూస్ కానీ ఏమైనా ఈ జిప్లో పెట్టుకోవచ్చు. అండ్ దెన్ దేర్ ఆర్ దీస్ కంపార్ట్మెంట్స్, అండ్ దీస్ కంపార్ట్మెంట్స్ ఆర్ రిమూవబుల్. తీసేయచ్చు లేదా ఉంచుకోవచ్చు అనమాట. మీకు మీ స్పేస్ బట్టి, మీకు కావాల్సిన స్పేస్ బట్టి యూ కెన్ అరేంజ్ ద కంపార్ట్మెంట్స్. సో యా, దట్స్ అబౌట్ ఇట్. దీస్ ఆర్ ద బ్యాగ్స్ దట్ ఐ టోటలీ లవ్. అండ్ ఈ బ్యాగ్స్ చాలా యూస్ఫుల్ అనిపించింది నాకైతే. ఈ బ్యాగ్స్ అంటే మనం మేకప్ కొనుక్కోవడం, స్కిన్ కేర్ కొనుక్కోవడం, బట్టలు కొనుక్కోవడం, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బట్ అవి ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాం, ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాం, ఎప్పుడైనా అవసరం అయితే గబుక్కుమని తీయడానికి అవైలబుల్గా ఉంటేనే కదా ఉపయోగం, లేదంటే ఎన్ని కొనుక్కుని ఏం లాభం. సో అందుకని I felt like I also wanted to share about these bags with you guys. I hope this video is helpful. If you like this video, then please like, share and subscribe to my channel. I'll see you again with another amazing video. Until then, please take care, keep smiling, be kind, and bye-bye.